ప్రపంచంలో కాస్త అభద్రత ఉంటే, అనిశ్చిత వాతావరణం ఉంటే ప్రజలు బంగారానికో, డాలర్‌కో పోతారు. హ్మ్. కాబట్టి బంగారం ధరలు అలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ గారి పుణ్యమా అని చెప్పని యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, హ్మ్. ట్రంప్ చేష్టలు కావచ్చు, రేపొద్దున ఇరాన్‌లో ఏమన్నా వస్తుందా? ఇంకోటి అవుతుందా? ఈ గందరగోళంలో ఏంటంటే బంగారానికి గిరాకీ పెరిగింది. బంగారానికి ఉపయోగం ఇంకేం లేదు. అదే. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటాం. హ్మ్. ఇందులో మన దేశంలో ప్రపంచం మొత్తంలో బంగారం పిచ్చెక్కువ ఉంది మన దేశంలో. ప్రపంచం మొత్తంలో చరిత్రలో హ్మ్. మానవుడు ఆది మానవుడి దగ్గర నుంచి ఈ ఇప్పటిదాకా నగలు, నాణ్యాలు. 1,90,000 కోట్ల టన్నుల బంగారాన్ని ఇప్పటిదాకా వెలికి తీశారని అంచనా. హ్మ్. దానిలో 35,000 కోట్ల టన్నులు మన దేశంలో ఉంది. హ్మ్. ఈ 35,000 కోట్ల టన్నులు 195 పాళ్ళు మన ప్రజల దగ్గర ఉంది. హ్మ్. 197 పాళ్ళు బహుశా. హ్మ్. 95 కూడా కాదు, 97, 98 పాళ్ళు. హ్మ్. ఒక 2 పాళ్ళే 102 పాళ్ళే ఆర్బీఐ దగ్గర ఉన్నది. ఒక పాలు 2 పాలు ఉంది. మిగతాదంతా కూడా ప్రజల దగ్గర ఉంది. అంటే మన దగ్గర బంగారం ఉన్నంత ప్రపంచంలో అమెరికా దేశంలో లేదు, జర్మనీలో లేదు, జపాన్ ఏ దేశంలో లేదు. లేదు. హ్మ్. ప్రజల దగ్గర ఉన్నది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఇదంతా కూడా నిరుపయోగంగా పడినది. సరే మనకు భరోసా ఇస్తుంది ఆ కుటుంబానికి రేపు పొద్దున హ్మ్. కష్టం వచ్చినా కూడా బంగారం ఉంది ఆదుకుంటుంది బంగారం విలువ తగ్గుతుంది నమ్మకం ఉంది కాబట్టి. కానీ అదే సమయంలో మనకి ఇంకా పేదరికంలో ఉన్నాం. హ్మ్. పెట్టుబడులు బాగా కావలసిన దశలో ఉన్నాం. ఈ బంగారాన్ని వెలికి తీసుకొచ్చి ప్రజల బంగారాన్ని ప్రజలకే ఉండేట్టుగా చేసి హ్మ్. ఆ బంగారాన్ని మనకి విదేశీ మార్గద్రవ్యంలో భాగంగా భావించినట్టయితే కొన్ని కోట్ల కోట్ల రూపాయలు మనకి ఈ మౌలిక సదుపాయాల కోసం వస్తాయి. ఆర్థిక అభివృద్ధి అవుతుంది. అటు బంగారం ఖాళీగా ఉండకుండా దానికి చిన్న వడ్డీ ఆదాయం వచ్చి ఏర్పాటు చేయొచ్చు. హ్మ్. ఆ బంగారంలో వచ్చే వనరు ఊరికే పెట్టులో పెట్టడం కాకుండా దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి పెట్టుబడులు వచ్చి ఏర్పాటు చేయవచ్చు. అలాంటి పథకాన్ని గతంలో ప్రయత్నం చేశారు కానీ విఫలమైంది. హ్మ్. ఇప్పుడు కొంచెం ఆచరణ సాధ్యమైన మార్పు తీసుకొచ్చినట్టయితే ఆర్థిక విధానాల్లో ఈ బంగారంలో కొంత భాగమైన మార్కెట్లోకి వచ్చినట్టయితే హ్మ్. మనం మన పెట్టుబడుల అవసరాలన్నీ కూడా దీంతో తీరిపోతాయి. హ్మ్. కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. మరి చూద్దాం ఆర్థికవేత్తలు ఏమనుకుంటారు. హ్మ్. ఇప్పుడు ఇక స్టీల్. వెండి విషయం వేరు. హ్మ్. వెండి ఏమిటంటే బంగారం కొన్నట్టుగా వెండి కొనరు. కొద్దిగా అవునండి. ఉంది కానీ అది కూడా వెండి మీద మోజుంది కానీ వెండి నిజంగా అవసరమైనటువంటి ఖనిజం. బంగారం అవసరం లేదు. అవునండి. కేవలం విలువ కోసం తప్ప. హ్మ్. వెండి అట్లా కాదు. ప్రతి కంప్యూటర్‌లో, ప్రతి ల్యాప్‌టాప్‌లో, హ్మ్. ప్రతి డిజిటల్ అప్లికేషన్‌లో కొద్దిపాటి వెండి ఉంటుంది. ఎక్కువ వెండి వాడకపోయినా కూడా. రాగి ఎక్కువ వాడతాం కండక్టర్‌గా. ఎందుకంటే అవునండి. వెండి విద్యుత్తుని ప్రసరింపజేసే అత్యుత్తమమైన కండక్టర్ వెండి. అవునండి. కాబట్టి కొద్దిపాటి వెండి ఉంటుంది. కాబట్టి వెండికి గిరాకీ పెరుగుతోంది ప్రపంచం అంతా. హ్మ్. చైనా వెండిని కూడా చేతిలో తీసుకున్నది. హ్మ్. వెండి ఖనిజం ఎక్కడున్నా కూడా ప్రాసెసింగ్ చైనాలో ఎక్కువ జరుగుతోంది. హ్మ్. చైనా ఈ మధ్య కాలంలో ఆ వెండిని చాలా ఎక్కువగా హోర్డ్ చేయడం మొదలెట్టింది. వాళ్ళ హ్మ్. దగ్గర ఉంచుకొని కొద్దిగానే మార్కెట్‌లో పంపిణీ చేస్తుంది. దాంతో వెండి ధరలు పెరిగిపోయినాయి మాత్రం. హ్మ్. వెండికి ప్రత్యామ్నాయం రాకపోతే వెండి విషయంలో కొంచెం దీర్ఘకాలంలో ఆలోచించాల్సొస్తుంది. హ్మ్. సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉంది సార్ ఇది. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏమంటారంటే మాకు మైన్స్ గాని ఇచ్చేస్తే మాకు ప్రాఫిట్‌లోకి వచ్చేస్తాం అంటుంటారు. నాకు తెలుసు తెలుగు ప్రజలకు ఏదో విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, ప్రైవేట్ హ్మ్. రంగం, పబ్లిక్ రంగం, హ్మ్. మరి ప్రైవేటీకరణ వద్దు అని ఏదో ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే పడికట్టు పదాలు. 60, హ్మ్. 70 ఏళ్ల నుంచి మనం ప్రజల మనసుల్లో కొన్ని బుర్రలోకి నాటాం. అవునండి. కానీ ప్రపంచం అట్లా నడవదు. డెంగ్ సియాపింగ్ చైనీస్ నాయకుడు ఒక మాట అన్నాడు. హ్మ్. పిల్లి నల్లదా తెల్లదా మనకు అనవసరం. పిల్లి నల్లదా తెల్లదా మనకనవసరం. మనకవసరం. పిల్లి ఎలుకల్ని పట్టాల. అవునండి. ఎలుకల్ని పట్టిందా లేదా కావాలి. హ్మ్. ఎలుకల్ని పడుతుంటే ఏ రంగైతే మనకేం కావాలి? అవునండి. అలాగే స్టీల్ ప్లాంట్ హ్మ్. గవర్నమెంట్ అయితే ఏంటి? ప్రైవేట్ అయితే ఏంటి? నాకేం కావాలి? మంచి ఉత్పత్తి చేసిందా స్టీల్‌ని? హ్మ్. మంచి మన్నిక నాణ్యత ఉందా? మంచి రేటుకి మనకు అందుతుందని ఇల్లు కట్టుకోవాలా? మరొకటి చేయాలా? స్టీల్ హ్మ్. కావాలా? రేట్ నాకు బాగుందా? హ్మ్. ఈ 2 ఉన్నంత కాలం ఎవరు చేశారో మనకు అనవసరం. మన దేశంలోనే ఉత్పత్తి అయ్యేది. మనకే అమ్మేది. అవును. ఇక ఆ ప్లాంట్ ఆస్తులంటే అది ప్రజల ఆస్తులు కాబట్టి, ఈ హ్మ్. దేశం పన్ను డబ్బుల నుంచి అక్కడ ఆస్తులు పెట్టింది కాబట్టి, హ్మ్. దానికి ప్రైవేటీకరణ చేసినప్పుడు దానికి సరైన విలువ వచ్చేట్టు చూసుకోవాలి. అది ఖజానాకి చేరితే ఆ ఖజానాలో ఉన్న డబ్బుని హుహు. సంక్షేమానికి కానీ, లేకపోతే అభివృద్ధికి కానీ, పెట్టుబడులకు కానీ మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే అంతే తప్ప ఇప్పుడు మిగతా ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా! స్టీల్ ప్లాంట్ ఉన్నాయి కదా! అవునండి. జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా! వాళ్ళొచ్చి మీ దగ్గరికి ఏమన్నా మాకేమైనా మైన్స్ ఏమన్నా అడిగారా? అవునండి. మీ తంటాలు మీరు పడండి. చట్ట ప్రకారం హ్మ్. ఉన్న ఉన్న నిబంధనల ప్రకారం మీ తంటాలు మీరు పడండి. అంతేగాని మేము నష్టాలొచ్చినా మీరు భరించనంటే ఎవరు భరిస్తారు? పన్ను డబ్బులు కట్టేవాళ్ళు. అవునండి. పన్నులెవరు కడుతున్నారు? సామాన్య ప్రజలు కడుతున్నారు. హ్మ్.
మనమందరం వీళ్ళ అసమర్థతగా డబ్బులు ఇవ్వడం కోసం పన్నులు కడుతున్నామా, లేకపోతే మన అవసరాలు తీరడం కోసం పన్నులు కడుతున్నామా? ఉమ్, కాబట్టి పన్ను కట్టేటువంటి పరిధులకి మనకు అవి అర్థం కావాలి. మన పన్నుల డబ్బు ఇది. అవునండి. మన పన్నుల డబ్బు లక్షల కోట్ల రూపాయలు. గతంలో ఎయిర్ ఇండియా ఉండేది, ఉమ్, ప్రభుత్వం దగ్గర ఉండేది ఎయిర్లైన్. అవును. ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చేది. ఎక్కడి నుంచి పోతుందో డబ్బు? మన పన్నుల్లోంచి పోతుంది. ప్రజలది. ఇవాళ ఎయిర్ ఇండియాని టాటా వాళ్ళు తీసుకున్నారు. మీకు నాకే నష్టం వచ్చింది ఏమన్నా? ఉమ్, మనకు కావాల్సిన విమానం నడవాలా, టైంకి నడవాలా, విమానం చౌకగా రావాలి, సురక్షితంగా ఉండాలా, సుఖంగా ఉండాలి. ఉమ్, ఇండిగో ఉంది, బ్రహ్మాండంగా నడుపుతున్నారు. మనకి ఇండిగో వద్దు, నాకు ఇండిగో బదులు సరిగ్గా నడవనటువంటి ఎయిర్లైన్ కావాలా నాకు? ఉమ్, నాకు ఏ ఎయిర్లైన్ అయితే నాకేం కావాలా? సమర్థంగా నడుపుతున్నారా, టైంకి వెళ్తున్నాయా, ఉమ్, సురక్షితంగా ఉంటున్నావా, తక్కువ ఖరీదుతో సుఖంగా ఉంటుందా, ఇది నాకు కావాలి. అవునండి. ఇలా ఆలోచించకుండా ప్రభుత్వము ప్రైవేట్ని ఆలోచిస్తే ఎయిర్ ఇండియాకి 8,000 కోట్లు ప్రతి ఏడాది నష్టపోయినట్టుగా ప్రతి నష్టపోతుండాలి. ఈ దేశంలో 60 ఏళ్ళలో జరిగింది అదే, 70 ఏళ్ళు జరిగింది అదే. ఉమ్, ప్రభుత్వ రంగం అన్న పేరుతో, ప్రభుత్వ రంగం అంటే భారతదేశంలో ప్రజలకు సంబంధం లేదు. ఉమ్, ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ రంగం, ఉమ్, ప్రజల రంగం కాదు. అదండి. అది మనకు అర్థం కాక వాళ్ళ గొడవ కోసం మనం అంతలో ఉద్యమాలు చేస్తున్నాం. ఉమ్, మనం చూడవలసిన మన కోసం ఉద్యమాలు మనం చేసుకోవాలి. మాకు విద్య ఎట్లా అందాలి, ఉమ్, మా పిల్లలకి ఎందుకు చదువు రావట్లేదు, డబ్బు ఖర్చు పెట్టినా కూడా నైపుణ్యం రావట్లేదు, ఎందుకని తెలివితేటలు వికసించట్లేదు అంటే, ఎందుకు ఆరోగ్యం అట్లా అందాలి, ఉమ్, ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉంది ఏంటి సిటీస్లో, దీన్ని ఎందుకు బాగు చేయట్లేదు, ప్రభుత్వం పనులు కడుతున్నాం కదా మేము, ఉమ్, ఎందుకు బాగు చేయటం లేదు, లేకపోతే మంచినీళ్ళు తాగితే మరణశిక్ష ఏమిటి, ఉమ్, నీళ్లలో కలుషితం వాతావరణం ఏంటి, వర్షం వస్తే వరదలు రావటం ఏంటి, అవునండి. మంచి ఆరోగ్యం అందకుండా మనకు డబ్బులు ఖర్చు అయిపోతుంది, ఎందుకు ఆరోగ్య వ్యవస్థ నిర్మాణం చేయట్లేదు, ఇది మనం పట్టించుకోవాలి. ఉమ్, అంతేగాని స్టీల్ ప్లాంట్ ఎవరు నడిపాడు, ఎయిర్ ఇండియా ఎవరి చేతుల్లో ఉంది, మనకెందుకండి అది? అవునండి. నాకు కావాల్సిన విమానం నడిచిందా, ఉమ్, స్టీల్ దొరికిందా, నా జీవితం బాగుపడిందా, నా ఆరోగ్యం బాగుందా, నా విద్య బాగుందా, నా పిల్లల బతుకులు బాగున్నాయా, ఇది దృష్టిలో పెట్టకుండా మనం పిడివాదానికి వెళ్తున్నాం. పిడివాదం వదిలేయాలి. అదే. నేను అనుకుంటా ఉద్యోగస్తులకి అభద్రతా భావం అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని భారతదేశంలో ఎవరో ఏ ఉద్యోగాలు తీసేయలేదు. ఏ ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ ఉద్యోగాలు పోలా. కాబట్టి దానికి ఉద్యోగ భద్రత కోరదాం. That's all. ఉద్యోగ భద్రత కావాలి. That's all. తగిన అది ఎలాగో చేస్తారు. సార్ ఇప్పుడు